నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో 3,34,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. గుంటూరు ఛానల్ విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పెద్దలు వీధుల్లో చెత్తను కూడా తొలగించలేకపోతున్నారని విమర్శించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. లిక్కర్ స్కామ్ లో అసలు దోషి ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. వైఎస్ఆర్సీపీ పాలనలో కాలువల నిర్వహణ పనులను కూడా పట్టించుకోలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందని చెప్పారు. పంట కాలువలు, డ్రైన్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం 3,34,00,000 రూపాయలను కేటాయించినట్లు తెలియజేశారు. ఈ నిధులతో కాలువల నుంచి మట్టి, తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టామని వివరించారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేలా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. సంబంధించినటువంటి గర్భ ఛానల్ అంటే అక్కడ ఏదైతే పెదగారు అంటే అంతా ఎస్సీ సామాజిక వర్గం. ఆ ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా వాళ్ళ బరిల్ గ్రౌండ్కి వెళ్ళడానికి, ఆ పెట్టి మోసుకెళ్ళడానికి నలుగురు కూడా వెళ్ళేటువంటి మార్గం లేదు. మీరు గ్రావెల్ రోడ్ వేయాలని వారు కోరిన మీదట 18 లక్షల రూపాయలు ఆ ఎస్సీలకి, దళితులకి మరి అక్కడ గ్రావెల్ రోడ్డుని ఈరోజు మనం శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాం. అదేవిధంగా మరి ఏదైతే 18వ వార్డులో దిగమర్రు ఛానల్ దగ్గర 77 లక్షల తోటి ఈరోజు అక్కడ ఒక సీసీ వాళ్ళు నిర్మాణం కూడా అక్కడ మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 23వ వార్డు మరి ఏదైతే బెజవాడ కోడు అండర్ టన్నెల్, ఎందుకంటే మన ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ దగ్గర నుంచి డ్రైనేజ్ వాటర్ రావాలి, ఇంకొక పక్క టౌన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ రావాలి. ఈ 2 డ్రైనేజ్ వాటర్లు పోవాలి. ఈ డ్రైనేజ్ వాటర్ కలవకుండా మళ్ళీ దాని పైనుంచి మనం ఏదైతే రీస్టాఫింగ్ నుంచి వచ్చే ఏదైతే ఛానల్ ఉందో ఆ వాటర్ మళ్ళీ ఇటు ఆగర్ రావాలి, గోరింటాడ ఛానల్. అంతేత దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి డ్రైన్ వాటర్ కింద నుంచి వెళ్ళిపోయేలాగా, కెనాల్ వాటర్ పైనుంచి వెళ్ళేలాగా అక్కడ కూడా మనం ఒక 100 టన్నెల్ 30 లక్షల రూపాయలతోటి అక్కడ కూడా నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసాం. అదేవిధంగా పూలపల్లిలో మరి 5 ఏదైతే మైనర్ డ్రైన్లకి ఒక 20 లక్షల రూపాయలతోటి, ఎందుకంటే ఆ మైనర్ డ్రైన్ ఏదైతే పూలపల్లి ఇప్పుడు శంకుస్థాపన చేసాం మీ అందరికీ తెలుసు. చిన్నపాటి వర్షం వస్తే హౌసింగ్ బోర్డులో సగం పూర్తి నీటిలో, లాస్ట్లో నేను చూశాను మోటార్ సైకిల్ కూడా వెళ్ళాలి ఆ నీళ్ళల్లో, బొడ్డు లోతు నీళ్ళు వచ్చాయి హౌసింగ్ బోర్డులో. నిజంగా ఏదో ఒక జలాశయాల మాదిరిగా తయారయ్యి ఆ నీరంతా లాగాలంటే బెజవాడ కోడి నుంచే ఈ మొగల్తూరు డ్రైన్కి రావాలి. గుంటూరు ఛానల్ విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. ఆయా శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. భూసేకరణ, సర్వే పనులతో పాటు వేగంగా పనులను ప్రారంభించాలని అన్నారు. గుంటూరు ఛానల్ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు తగ్గట్టుగా పనులు ప్రారంభించాలని అన్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల ప్రాంతాలకు ఉపయోగపడేలా గుంటూరు ఛానల్ విస్తరణ అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని అన్నారు. అదేవిధంగా గుంటూరు వీకర్ సెక్షన్స్ కొన్ని సపరేట్ గా ఉన్నటువంటి ఏరియాలు బుడంపాడు, బొంతపాడు, ఏటుకూరు, ఈ మూడిటికి ఒకటి. తర్వాత మూడోది మర్జ్డ్ విలేజెస్, మొత్తం వచ్చేసి ఒక 10 విలేజెస్. ఇవి తీసుకుంటే ఎంటైర్ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో వాటర్ కావాల్సినటువంటి ఏరియాలు ఇవి 3. ఈ మూడిటికి సంబంధించి కోర్ ఏరియాస్కి వచ్చేటప్పటికి అమృత్ 2 పథకం కింద 331 కోట్ల రూపాయలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. నంబర్ 1. నంబర్ 2, వీకర్ సెక్షన్ ఏరియాస్ ఉన్నటువంటి ఆ 3 విలేజెస్కి వచ్చేటప్పటికి 32 కోట్ల రూపాయలతోటి అది సెకండ్, దాన్ని కూడా శాంక్షన్ చేశారు. తర్వాత థర్డ్ మర్జ్డ్ విలేజెస్కి వచ్చేటప్పటికి UIDF కింద 208 కోట్లు, అది ఫైనల్ స్టేజెస్లో ఉంది. అది అప్రూవ్ అయిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి గుంటూరు కోర్ ఏరియాకి, వీకర్ సెక్షన్ ఏరియాస్కి కలిపి దాదాపుగా 360 కోట్ల రూపాయలు అప్రూవ్ అయింది. వీటి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ రోజున పాపులేషన్ తీసుకుంటే 2026 కల్లా 10,65,000 మంది గుంటూరు చుట్టుపక్కల ఉంటారు. 2041కి వచ్చేటప్పటికి 14,80,000, 2056కి వచ్చేటప్పటికి 20 లక్షల మంది గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారనేది ఎస్టిమేషన్.
టోటల్ మనకి కావాల్సినటువంటి వాటర్ డిమాండ్ ఈ రోజున 169 MLD ఉంది. ప్రజెంట్ వాటర్ సప్లై 135 MLD మాత్రమే ఉంది. సో అడిషనల్ కెపాసిటీ వీటన్నిటి దృష్ట్యా 138 MLD అడిషనల్ కావాలి. ఇవన్నిటినీ అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడున్న తక్కెళ్ళపాడు ఈ వాటర్ సప్లై ఇది ఇలానే ఉంటుంది. ఇది కాకుండా కృష్ణానది నుంచి ఇప్పుడు తీసుకున్నటువంటి అమృత్ 2 పథకం ఏదైతే ఉందో ఇది కృష్ణానది నుంచి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడికి గోరంట్ల ఏరియాకి వస్తుంది. ఇందులో కృష్ణానది దగ్గర ఒక పంపింగ్ మెకానిజం ఉంటుంది. గోరంట దగ్గర రిజర్వాయర్లో క్లీన్ చేసి అక్కడి నుంచి పంపింగ్ మెకానిజం ఉంటుంది. ఇదంతా స్ట్రైట్ లైన్ తీసుకుంటా ఉన్నారు. ఇందులో రైల్వే లైన్స్, నేషనల్ హైవేస్, కెనాల్ క్రాసింగ్స్ని అన్నిటినీ బైపాస్ చేస్తూ ఈ లైన్ ఇది న్యూ వాటర్ లైన్ ప్లస్ ఇది సస్టైనబుల్ వాటర్ లైన్. అంటే కృష్ణానది నుంచి ఎప్పటికీ నీటి సమస్య లేకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేయబోయేటువంటి ఏ పనైనా సరే భవిష్యత్తు తరాలకి డబ్బు పెట్టే ప్రతి రూపాయి కూడా సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పెద్దలు వీధుల్లో చెత్తను కూడా తొలగించలేకపోతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రస్తుతం కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. చిన్నపాటి వర్షానికి ప్రపంచ స్థాయి రాజధాని అని బాబు చెప్పుకుంటున్న అమరావతి మునిగిపోయిందంటూ చురకలంటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు నాయకులు కార్యకర్తలు వేచి ఉండాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే ప్రజా వ్యతిరేకమైన విధానాలు ఉన్నాయో, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఏ రకంగా అయితే రైతు కానీ, రైతు కూలీ కానీ, విద్యార్థి కానీ, ఉద్యోగస్తులు కానీ, సామాన్య ప్రజానీకం కానీ, వ్యాపారస్తులు కానీ, ఏ ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో ఇవాళ సుఖంగా సంతోషంగా లేదు. ఏదో నేను రాజకీయంగా ఓ ప్రతిపక్ష పార్టీగా ఏదో అధికారంలో ఉన్న పార్టీగా బురద జల్లాలని చెప్తున్న మాటలు కాదు. వాస్తవంగా ఇక్కడున్న ఈ టీవీలు, ఈ సమాచారం ఎవరైతే మీరు ఉన్నారో మీరు సాక్షాత్తు మీరు వెళ్ళి అడగండి. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో మనం ఏ మాట ఇస్తామో ప్రజలకి ఆ మాట నెరవేర్చడం అనేది, ఆ మాటను కార్యక్రమాలు చేయడం మీద పార్టీ తాలూకా ప్రధానమైన బాధ్యత, అది సిద్ధాంతం. కానీ దురదృష్టం ఇవాళ రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని పరిచయం పెట్టి ఇచ్చిన మాటను ఆలోచన చేయకుండా ఏదైతే మేము కొనసాగిద్దా 3,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం 1,000 రూపాయలు పెంచేవ్వడం తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సర కాలం పాటు ఈ ప్రభుత్వం చేయలే. దాంతోపాటు ఉద్యోగస్తులకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సిపిఎస్ వద్దన్నారు, ఇంకా ఎన్నో చెప్పారు. నిన్నగాక మనం చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏ రకంగా ఆ ఉపాధ్యాయ ఆ భవనాన్ని ముట్టించారు. మళ్ళీ రేపు వాళ్ళు ఇచ్చారు, కాల్ ఇచ్చారు, బంద్గా వాళ్ళు వచ్చి యాక్సిడెంట్ కాల్ ఇచ్చారు. నేను అంటుంది వాళ్ళు ఏది ఇచ్చారని చెప్పి దాని నుంచి రాజకీయంగా తీసుకోవాలనే ఉద్దేశం మాది కాదు. అంటే మీరు చెప్పిన మాటల్ని రాజకీయ ఉద్దేశంతో జరగని పనుల్ని మా దగ్గర వచ్చి అల్లావుద్దీన్ అభివృద్ధి పొందని ఆ రోజు చెప్పి మళ్ళీ ఇప్పుడు మా దగ్గర అభివృద్ధి పొందానంటే ఎలా అండి? సంపద సృష్టిస్తున్నారు. కనీసం వీధుల్లో చెత్తను కూడా ఎత్తలేని పరిస్థితి ఇవాళ వచ్చి ఉంది. విశాఖపట్నం కార్పొరేషన్లో మీరు వెళ్ళండి, ఇంటింటికి వాటికి వెళ్ళండి. విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉన్నాయో ఒకసారి మీకు తెలుస్తాయి. నేను చూస్తూ అడుగుతున్నాను అందరినీ, ఎంతో ఇబ్బంది పడుతున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక గ్రేటర్ మున్సిపాలిటీ విశాఖపట్నం మున్సిపాలిటీ. ఇంత కార్పొరేషన్ వచ్చి ఈ రాష్ట్రానికి కోట్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం, మన రాష్ట్రంలో మందే విశాఖపట్నం. దీనికి మున్సిపల్ కమిషనర్ లేడండి, కనీసం మున్సిపల్ కమిషనర్ లేడు.
ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? కలెక్టర్ గారిని ఉన్నారు, ఇన్ఛార్జ్ ఉండొచ్చు కదా, ఇన్ఛార్జ్ ఉండొచ్చు, తప్పు కాదు. ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఎవరు ఉండాలి ఇన్ఛార్జి? అవతల వ్యక్తికి అంత బాధ్యత అదే పదవులు ఉన్నాయి. బుడా చైర్మన్, బుడా వీసీఓ, లేకపోతే ఇంకొకరు ఉండి పర్లేదు. కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఉంటే మరి ఆ పరిపాలన జరుగుతుంది, ఈ పరిపాలన జరుగుతుంది. ఆ వ్యక్తి ఎఫిషియెంటా అన్ఎఫిషియెంటా నేను దాంట్లోకి వెళ్ళను. వాళ్ళు ఎఫిషియన్సీ ఉండొచ్చు, కానీ మనిషికి అనేది 24 గంటలు ఉంటాయి. మనిషికి 24 గంటల కంటే కొత్తగా 25వ గంట రాదు ఎవరికి. ఆ 24 గంటల్లోనే ఆ 18 గంటలే లేదా 16 గంటలే మనం పనిచేస్తాం. అందుకని ఎక్కువ చేయలేం కూడా. మరి ఏ రకంగా అంటే మీ శుద్ధశుద్ధి తెలుస్తుంది. మీ నిర్లిప్తత ఈ ప్రాంతం పట్ల పుట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది వాస్తవం. ఇది అడ్డగోలుగా రోజు చూస్తున్నాం, పేపర్లోనూ ఇష్టారాజ్యంగా వస్తున్నాయి. వాళ్ళు ఏ రకంగా వస్తుందో చూస్తున్నాం. అధికారంలో ఉన్న నాయకులైతే అధికార పార్టీ నాయకులైతే అధికారులు ఏ విధంగా దూషిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని మాట్లాడుతున్నారు చూస్తున్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.